श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकायै नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादां च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 66వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యములో 128వ శీర్షపద్యం. అటు రామచరిత మానసులో పరశురాముడికి శ్రీరాముడికి ఆయన చేసింది నేను, అతను కందిరీగ లాంటి వాడు చెప్పారు అక్కడ. ఈ రెండింటికి మనం నేర్చుకున్నాం. ఇవాళ మనం ఇందులో సాధ్యమైనంత వరకు 4 పద్యాలు, అటు 4 చౌపాయలు, దోహాలు నేర్చుకుందాం. ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు నేను ఏమనుకుంటానంటే ఈ లోపల అన్ని పూజలన్నీ పూర్తి చేసుకుని, జపాలన్నీ పూర్తి చేసుకుని ఎక్కువ సమయాన్ని కేటాయిద్దామని నాకు ఉంటుంది. కానీ మహానుభావుడు ఆ 24 గంటలు అలా ఉండిపోతుంది. ఏదో నేను మొన్న ఎప్పుడో విన్నాను, కొన్నాళ్ళకి ఈ సమయం పెరుగుతుందట, అది రోజుకి 30 గంటలు వచ్చే అవకాశం వస్తుంది. మరి ఆ సమయానికి మనం ఉంటామో మనం తెలియదు, కానీ ఉంటే మరీ హై అది. సరే, మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇప్పుడు ఆ కాళహస్తీశ్వర మధ్యంలో వేసంకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చింది. ఎలా వచ్చిందంటే మబ్బులు ఎలా కమ్మేసి అంటే వింధ్య పర్వతం తన శత్రువైనటువంటి అగస్త్యుడిని కమ్మేసింది అన్నట్టు. తన పూర్వపు శత్రువు అయినటువంటి అగస్త్యుడు తను మింగేశాడు కదా, ఆయన్ని కమ్మేసిన అన్నట్టుగా మేఘ. సూర్యుడితో శత్రుత్వం ఉంది, ఇరులు అంటే చీకట్లు. ఆ చీకట్లని సూర్యుడిని బయటికి రానివ్వకూడదు ఇవాళ అని సూర్యుడు ఆ చీకట్లు మేఘరూపంలో వచ్చి సూర్యుడిని దాచేశాయా అన్నట్టు మేఘాలు కమ్ము. కానీ ఈయన మాత్రం కదలట్లేదు, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం వెళ్దాం 128వ వాద్యం. మనం 130 దగ్గర ఆగితే కనీసం 40 దగ్గరికి వచ్చేసేటప్పటికి ఏం జరుగుతుంది, మనం దీన్ని కరెక్ట్ గా 130, 140 దగ్గరికి వచ్చేటప్పటికి డబల్ 66, 70వ రోజు వచ్చింది అనుకో. 70 అంటే 140 అక్కడికి సరిపోతుందేమో, సరిచేద్దామని నా ఉద్దేశం. తర్వాత కాళహస్తీశ్వరుడు దేవుడు చెప్పండి. శీర్షపద్యం ప్రళయ వేళ సముద్భవ. ఏది శీర్షపద్యం? ప్రళయ వేళ సముద్భవ పుష్కళావర్తకాది వర్షంబు అనగా. అసలు అది ఎలా ఉందంటే ప్రళయకాలంలో మొత్తం ఒక ద్వాదశాదిత్యులు కురిచినట్టే కొన్ని మేఘాలు, ముఖ్యంగా 7 మేఘాలు. అందులో చాలా ముఖ్యమైనది పుష్కలం అనేటువంటి. ఇవి ఒక్కొక్క మేఘానికి ఒక్కొక్క లక్షణం ఉందండి. సరే, అది మనం తర్వాత నేర్చుకుంటాం. వాళ్ళు ఎలా మేఘాలకు కూడా పేర్లు ఉన్నాయి. అందులో అసలు నిరంతరం పుష్కలంగా ఉంటుంది అన్నమాట. అదే పుష్కలం. పుష్కల ఆవర్తక అనేటువంటి మేఘాలు అసలు అవి వచ్చాయని, అవి ఎప్పుడు వస్తాయంటే అవి మామూలుగా రావు, అవి ప్రళయకాలంలో వస్తాయి. ప్రళయకాలంలో వచ్చేసిందా అన్నట్టుగా వచ్చేసి అంటే అప్పుడు ఇక కుండపోత వర్షం అన్నమాట. ద్వారా ద్వాదశాదిత్యులు, ఆ తర్వాత ఓహో వర్షం. ఇది ప్రళయకాలం.
అలా వచ్చింది అన్నట్టుగా. తర్వాత ఊర్ధ్వాండ కర్పరంబు ఊర్ధ్వాండ కర్పరంబు ఉరుములచే ఉరుములచే వ్రక్కలై కారుణావరణ కారుణ కారు ఆవరణ కారుణావరణ అనగా అది ఎలా ఉందంటే ఊర్ధ్వకర్పణ పై ఉన్నటువంటి కప్పు ఈ ఉరుములకి మనం విన్నాగా, మబ్బుల్ని మించిన మెరుపులు, మెరుపుల్ని మించిన ఉరుములు, ఉరుములు మించినటువంటి పిడుగులు, పిడుగులు మించినటువంటి వర్షం. కాబట్టి ఈ ఉరుములకి ఆ పై ఉన్నటువంటి కప్పరం పగిలిపోయి అక్కడ ఉన్నటువంటి అంబు ఆవరణము ఇలా కారిపోతుందో అన్నట్టుగా. మనం ఆవరణాల గురించి మనం ఇంత పూర్వం నేర్చుకున్నాం. సప్తావరణములు, ఇది ఎప్పటికప్పుడు మీరు నోట్స్ రాసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడల్లా నేను అదే చెప్పుకుంటూ కూర్చున్నాను అనుకోండి, అదేదో రెడ్ వచ్చి మొదలాడేలాగా ఉంటుంది. తర్వాత చండాంశు కరములు జలరూపమై ధరా భువనంబునొక్కట. అసలు అది విచిత్రంగా ఉంటే ఈ సూర్య కిరణాలు, అవి సూర్యకిరణాలు జల రూపాన్ని పొందాయా అనుమానం వస్తుంది. ఈ సూర్యకిరణాలు బహుశా జల రూపాన్ని పొంది ఉండాలి. ఒక నిర్ణయానికి వచ్చారు వీళ్ళు. ఎందుకని నువ్వు ఆ నిర్ణయానికి వచ్చావంటే, అసలు మొత్తము ఈ భువనాన్ని ఆక్రమించినట్టుగా ఉంది. అలా ఆక్రమించగలిగిన సూర్యకిరణాలు మాత్రమే. అంటే సూర్యకిరణాల్లో దాహక శక్తి పోయి ఈ జలధి మేఘశక్తి ఆవరించిందేమో. మరి ఇప్పుడు మన సృష్టిలో కొన్ని వింతలు విశేషాలు వింటాం కదండి. ఆ సూర్యకిరణాల్లో తీవ్రత పోయి ఆ కురిపించే శక్తి వచ్చిందా అన్నట్టుగా ఉంది. అలా కురుస్తున్నాయి వర్షాలే. ధరణిపై పారంగా సురలు తీర్చిన అప్రగంగా ప్రవాహం. ఈయన అసలు ఎందుకోసం తపస్సు చేస్తున్నారు? సువర్ణముఖి. కాబట్టి ఆ పైన ఈ ఆకాశ గంగని ఇప్పుడమ్మా కొంచెం కిందకి వెళ్ళమ్మా అని సురలు ఏం చేశారంటే కొన్ని కాలువలు తవ్వారు. మనకి ఇప్పుడేవో డ్యామ్స్, రిజర్వాయర్స్ ఇప్పుడు కొత్తవి కాదండి. ఒకప్పుడు ఇప్పటి నుంచి కూడా ఏం జరిగేదంటే, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు అండి, గొలుసు కట్టు చైన్ సిస్టమ్ ఉండేది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ నదుల్లోంచి వరద నీరు పడటానికి కాలువలు తవ్వేసేవారు. ఈ కాలువల నుంచి చెరువులు, అంటే ఇక్కడికి వచ్చిన వరద నీరు అక్కడ 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 అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వాటిని డిస్టర్బ్ చేసాం. అందుకే అప్పుడప్పుడు ఈ సిటీలు కూడా మునిగిపోవడం. లేకపోతే ఎందుకు మునిగిపోతాయండి? మునిగిపోవు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, ధరణి మీద ప్రవహించడం కోసం అప్రగంగా ఆకాశ గంగని వీళ్ళు కొంచెం కాలువలుగా దవ్వేశారేమో అని. అంటే అది వర్షధారలాగా పట్టాలా, కాలువలు కురిసినట్టు కురుస్తుంది పైనుంచి. అక్కడ వరద వచ్చింది, ఆ వరద నీరుని ఇటు పంపిస్తున్నారు. అలా ఉందేమో అనిపిస్తుంది. అలా వర్షం కురుస్తుంది. వాయువును మిన్ను తేజం, అది వాయువు, మిన్ను, తేజము, వసుమతియును, అది ఇప్పుడు పంచభూతాల్లో మిగతా 5 భూతాలు అసలు వాటి ఉనికిని పోయి అవన్నీ కూడా జల రూపాన్ని ధరించాయి. ఇప్పుడు పృథ్వీ, వ్యాప, తేజో, వాయురాకాశం కదండి. సరే ఆపహ అంటే నీరు, అది నీరు ఎలాగో వస్తుంది వర్షంలో. ప్రపంచంలో ఉన్న వాయువు అంతా నీరుగా మారిందేమో, ఈ భూమి మీద ఉన్న ఆకాశం అంతా నీరుగా మారిందేమో, ఈ భూమి మీద ఉన్న అగ్ని అంతా నీరుగా మారిందేమో, అసలు భూమి అంతా నీరుగా అయిపోయిందేమో. చూడండి, అందుకండి మిన్ను అంటే ఆకాశం, వాయు ఫస్ట్ ఆఫ్ వాయు కదా, వాయు అంటే గాలి, మిన్ను ఆకాశం, తేజము అగ్ని, వసుమతి భూమి. ఇవన్నీ జీవనాకారం. జీవనం అంటే నీరు, జీవనము అంటే నీరు.
కాబట్టి జీవనాకారము దాల్చి అంటే నీటి రూపం దాల్చి ఇవన్నీ వర్షింపతొడగి వర్షింపదొడగి అసలు అంటే వీటి సహజ ఉనికిని పోయి అన్ని నీరు అయిపోయింది. నీరు నేలయు మెరుగు అది నీరు నేలయు మెరుగును నింగి నింగి గాడ్పును తానయై ముని ఓడక అది ఇది అసలు ఇక్కడ ఏం జరిగింది? పంచభూతాలు నీరు అయిపోయినాయి, పంచభూతాలు జీవనమైనవి. అయితే మనకి ఒక మంత్రం ఉందండి. ఆ మంత్రం ఏంటంటే, మంత్రం చెప్పడం కష్టం కానీ సభలో మంత్రం ఎలా చెప్తాం? చెప్పకూడదు. కానీ ఆ మంత్రానికి ముందర కొంత ఉపోద్ఘాతం ఉంటుంది, అది చెప్తాను. జలే జలమయత్వంచ వాయో వాయుత్వంచ అగ్ని అగ్నిమయత్వంచ పశ్యత్యేవ న సంశయ అని శివుడు పార్వతికి చెప్తాడు. ఈ మంత్రము చేస్తే జలములో జలములాగా, వాయువులో వాయువులాగా, అగ్నిలో అగ్నిలాగా నిన్ను రక్షించేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, జలము వల్ల జలమునకు తప్ప మిగతా పంచభూతములకు ప్రమాదం, అంతే కదా? ఇందులో మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. జలం వల్ల జలముకి ప్రమాదం ఏముంటుందండి? అలాగే అగ్ని వల్ల అగ్నికి ప్రమాదం ఉంటుంది. అగ్ని దహిస్తుందా? అగ్ని మిగతా వాటిని దహిస్తుంది. ఇప్పుడు అగ్నిలో నీరు పోయింది, అది మాడిపోతుంది. అగ్నిలో ఇంకోటి ఏదైనా వేయండి, వాయువు తెలుసండి, అది వేడెక్కుతుంది. కాబట్టి అగ్ని తనని తప్ప మిగతా దేన్నైనా దహించేయగలదు. గాలి ఉంది, గాలి ఏం చేస్తుంది? మిగతా వాటిని ఎగరగొట్టేస్తుంది. గాలిని ఎగరగొడుతుందా? అంటే ఏ భూతం వల్ల ఆ భూతానికి ప్రమాదం లేదు. అందుకని ఇప్పుడు ఈయన ఏం చేశారంటే, ఇందులో ఒక ఇది ఉందండి, కేవలం కవితా సమయమే కాదు. అక్కడ ఆయన ఏమైపోయా అంటే, నీరుకి నీరై, నేలకి నేలై, మెరుగు అంటే అగ్నికి అగ్ని అయి, నింగికి ఆకాశానికి ఆకాశమై, అన్నిటి ఈయన అయిపోయాడు. అంటే పంచభూతాలు. ఇది నిజానికి మనం చేస్తాం కానీ మనం దాన్ని చాలా ఈజీగా తీసేస్తాం. మనం దాన్ని అందుకే మనం పూజకి ముందర మనం ఏం చేస్తాం? 64 ఉపచారాలు చేయాలి, చేయలేవు. 16 చేయలేము. కనీసం పంచోపచారాలు ఖచ్చితంగా చేయాలి. వీటిల్లో మొన్న మీకు నిన్ను కొన్ని మహేశ్వర సూత్రాలు చెప్పినట్టు కొన్ని అక్షరాలకి చెప్పాను. కొన్ని అక్షరాలకి ఈ పంచభూతాలకి తేడా ఉంది. లా అది పృథ్వీతత్వం. పృథ్వీతత్వం గంధం పరికల్పయామి, గంధం వేయాలి. హ ఆకాశతత్వం. యా వాయుతత్వం. రా అగ్నితత్వం. వా అమృతతత్వం. సా సర్వతత్వం. మీరు ఒక రోజున గంధం వేయాలి, ఏమీ అంటూ ఆయనకి మీరు ఏమి రాసినా గంధం అయిపోతుంది. ధూపం లేదు, యా 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 యా. మీరు ఇప్పుడు మనం మా ఇంటికి వస్తాం, యా వాడు ఎస్ అంటానికి మాయరు, యా వాడు ఇంగ్లీష్ వాడికి చెప్పాడు. వాడు యా అన్నప్పుడల్లా నాకు దేవుడు చేసిన మనుషులు గుర్తొస్తుంది. మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు చేసిన మనుషులని మీ చిన్నప్పుడే ఉందిలే. మా శాస్త్రి గారు అప్పుడు మంచి వయసులో ఉండగా ఈ సినిమా వచ్చింది. అందులో పాట ఉంది, మల్లె తోట వెనకాల యా అని. యా ఏమిటి? ఎస్ అనొచ్చు. యా మనకి దోమాయిరావు మొన్న మీకు చెప్పాగా, నేను రాజమండ్రి నుంచి వస్తుంటే గోదావరి కనిపించింది. వీడికి మళ్ళీ ఆ గోదావరి తప్ప ఇంకో ఇంగ్లీష్ మాట్లాడలేడు. వీడికి కొన్ని ఇంగ్లీష్లో సరిగ్గా వచ్చా? వీడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఐ వెంట్ టు మార్కెట్ అంటాడు. ఎందుకని? మనకి తెలుగులో నేను మార్కెట్కు వెళ్ళాను అని. ఒరే మార్కెట్కు ముందర వెంట రాదురా, నీ ఇంగ్లీష్ నువ్వు తెలుగులో ఏడవరా హాయిగా. నేను కూరగాయలు మార్కెట్కు వెళ్ళాను అని అనరా. వీడాను ఐ ఏట్ మై మీల్స్
ఒరే ఏటు మీల్స్ వస్తురా నాయన అని వీడికి చెప్పాలి. ఇప్పుడు వీడితో మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే ముందర వాడి గ్రామర్ నేర్పి మనం తర్వాత మనం ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇదంతా ఎందుకు వచ్చింది దరిద్రం? తెలుగులో మాట్లాడాల్సిగా. కాబట్టి ఇక్కడ ఈయన పంచభూతాలకి పంచభూతం అయిపోయాడు. నింగికి నింగి, ఆకాశానికి ఆకాశం, జలానికి జలం, భూమికి భూమి, నీరుకి నీరు, అగ్నికి అగ్ని, ఈయన కదలకండ తప్పదు. ఇప్పుడు ఆ భూతం వల్ల ఆ భూతానికి ప్రమాదం లేదు కదా. అందుకని ఈయన్ని ఎవరు చనకలేకపోయారు. ఎవరు? అగస్త్య మహర్షి. వారి పేరు తలుచుకోవడం వల్ల మన ధన్యులు అయిపోతామండి. ఇటువంటి మహానుభావుల పేర్లు చెప్పి వాళ్ళు తేజో రూపంలో మన ఇంట్లో తిరుగుతారని శాస్త్రం చెప్పము. ఇందులో ఉన్న కొన్ని విశేషాలు నేర్చుకుని నెక్స్ట్ పుష్కలావర్తకాది కొన్ని మేఘాల గురించి నేర్చుకున్నాం. చెప్పము. ఆవర్తం, విద్ధి సంవర్తం, పుష్కరం, ద్రోణమంబుదం, అది ఇవన్నీ మేఘాలు. ఇప్పుడు చెప్పిన మళ్ళీ ఇంకొకసారి చెప్పమ్మా. ఆవర్తం, విద్ధి సంవర్తం, ఆవర్తం సంవర్తం, పుష్కరం, ద్రోణ, అంబుదం, ఆవర్తో, ఇది. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఉన్న లక్షణాలు చెప్పారు. ఆవర్త మేఘం ఉంది, అది ఊరికే మేఘం వస్తుంది, అందులో జలం ఉండదు, అందుకే తెల్లగా ఉంటుంది చూడండి. ఆవర్తో నిర్జలో మేఘ, సంవర్తశ్చ బహూదక. సంవర్తం అనే దాంట్లో బాగా ఉదకం ఉంటుంది. దుష్కరం. అసలు పుష్కరంలో ఉన్నటువంటి జలం దుష్కరం, నువ్వు భరించలేవు. అది ప్రళయకాలం అన్నమాట. ద్రోణ శస్య, ద్రోణాలు కూడా శస్య ప్రపూరక అంటే ద్రోణం అనేటువంటి దాంట్లో కూడా బాగా నీరు. మనకి మహా వస్తే సంవర్తంలో కొంత భాగం వస్తుంది, ఆవర్తాలే మనకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి వచ్చే ఫినిష్ మనం ఇవి అంతే కదమ్మా, ఇందులో ఇంకేం లేదు. కాబట్టి ఇవి మేఘాల గురించినటువంటి. ఇప్పుడు నెక్స్ట్ పద్యానికి వెళ్ళిపోదాం. చెప్పాలి మత్తేపం. అది ఇప్పుడు ఏం జరిగినాయంటే మొత్తం అంతా నీటితో నిండిపోయింది. ప్రపంచానికి ఒక సందేహం వచ్చింది. రే భూమి ఉందంటావా? ఇంకోటి ఎవడికో వచ్చింది, అసలు ఆకాశం ఉందంటావా? ఒరే ఆకాశం మాట దేవుడు రావు. వాయువు ఉందంటావా? ఒరే వాయువు మాట దేవుడు, అసలు అగ్ని ఉందంటావా అనే మాట వచ్చింది. అప్పుడు ఈ పంచభూతములు రోయ్ మేము ఉన్నాను, రోయ్ మేము బతిగా ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూడండి, ఏదో చిన్న మీరు వెళ్తున్నారు, అక్కడ ఏదో పెద్ద బ్లాస్ట్ అయింది, అప్పుడు ఎక్కడి వాళ్ళు చల్లాచారైపోతారు. ముందర నువ్వు సేఫ్టీ జోన్కి వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు అరుస్తావు, నువ్వు ఎక్కడ ఉన్నా, అరే నీకున్నాను అంటే నువ్వు సేఫ్ గా ఉన్నావు అని ముందర నీ గొంతు ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే కనిపిస్తే నువ్వు ఇట్లా చెయ్యో ఏదో ఎత్తుతావు. కరెక్ట్ గా మిగతా రే మేము ఉన్నాను రోయ్ మేము పోలేదురా అని అరుస్తున్నాయి మిగతా పంచభూతాలు, మిగిలిన 4 భూతాలు. అది ఏమి అసలు అన్ని ఉత్ప్రేక్షలండి. ఆ ఊహ చూడండి మీరు. అందుకని ఆ దూల్చెటి వారిని నేర్చుకోవాలండి. ఇవి చేస్తే చక్కటి ఉత్ప్రేక్షలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే అది నేర్చుకునే ప్రయోజనం ఏంటంటే, ఇంగ్లీష్ లో ప్రావర్బ్ ఉంది, ఇమాజినేషన్ ఈజ్ ద రియల్ వర్చ్యూ ఆఫ్ నాలెడ్జ్. ఇమాజినేషన్ ఈజ్ ద రియల్ వర్చ్యూ ఆఫ్ నాలెడ్జ్. మనకి ఇమాజినేషన్ పోయే మనకి దరిద్రం వదులన్నీ వస్తుంది. సరే చెప్పమ్మా. తేజమునంతనంతన తీవ్ర ప్రభా పుంజమై. అక్కడ తటి తీవ్రములు, మెరుపులు తీవ్రంగా వస్తున్నాయి. ఆ మెరుపులు వచ్చాయంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశంలోనే. ఆ తీవ్రమైనటువంటి మెరుపుల ద్వారా ఆకాశం చెప్పుకుంటుంది, నేను ఉన్నాను రా, నేను ఇంకా ఉన్నాను రా, నేను పోలేదురా అని. తన మెరుపుల ద్వారా తన ఉనికిని చాటుకుంటోంది ఆకాశం. తర్వాత తలచూపుంధర మేధిని ధర. మేధిని ధర అంటే కొండలు.
ఇప్పుడు సరే ఆకాశం ఉందిరా, మరి భూమి ఏమైపోయిందిరా అంటే భూమి ఏమైపోయింది, మొత్తం మునిగిపోయింది. కానీ ఆ పర్వత శిఖరాలు కొంచెం ఉన్నాయి. అందుకని ఏం చేస్తుంది, అది ఇలా కొంచెం తలకి పైకి పెట్టింది. ఎలా తల పైకి పెట్టింది అంటే మేధిని ధరము అంటే పర్వత శిఖరాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఓ పర్వత శిఖరం ఉందంటే పర్వతం ఉందిగా, అంటే పర్వతాన్ని మూసే కింద భూమి కూడా ఉన్నట్టేగా. ఓహో భూమి ఉంది రోయ్, భూమి కూడా చెప్పుకుంటుంది. ఆ పర్వత శిఖరాలను ఇలా తల చూపు లేదా తల ఇలా పైకి పెట్టి చూపిస్తుంది. అంటే నేను ఉన్నాను ఇంకా అని. ఆహా శిఖాదంభంబునం అది శిఖాదంభంబునం గర్జగ అంటే ఆ గర్జల ద్వారా వాయువు చెప్తోంది, ఒరేయ్ బాబు నేను ఉన్నాను రోయ్, నేను ఉన్నాను రా, ఇంకా ఉన్నా. శిఖామంబం గర్జగా ఎలుగిచ్చు అంటే ఎలుగిచ్చు గగనంబు వర్ష సకుడై. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ గాలి వర్షానికి సఖుడై అంటే వర్షానికి మిత్రుడై ఈ ఉరుములు వీటి ద్వారా నీకు సౌండ్ వినపడిందంటే గాలి మూలంగానే. ఇప్పుడు మనకి మీరు ఫిజిక్స్ లో నేర్చుకున్నారు, వాట్ ఈజ్ సౌండ్, ఇలా అంటున్నామా. సౌండ్ ట్రావెల్స్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ ఎయిర్. ఇప్పుడు సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ ద వాక్యూమ్. ఇది ఫిజిక్స్ లో ప్రిన్సిపల్. విచిత్రం ఏంటంటే నాకు ఫిజిక్స్ పెద్దగా రాదు, లేకపోతే నేను చెప్పుకున్నాను. సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ వాక్యూమ్ అంటే ఉరుము నీకు వినపడుతోందంటే ఇంకా వాయువు ఉన్నట్టేగా. ఉరుములు వినపడుతున్నాయి కాబట్టి నీకు వాయువు ఉన్నట్టే. ఇంకోటి చెప్తారు, సౌండ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 2 బాడీస్. ఇక్కడ ఉంది, ఎక్కడది అక్కడే ఉందనుకోండి, నీకు సౌండ్ ఎందుకు వస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 2 థింగ్స్. కాబట్టి ఇక్కడ ఏ తెంచే వర్షసకుడై గాలి చెప్పుకుంటోంది ఉరుముల ద్వారా నేనున్నాను అని. పర్వత శిఖరాలు అలా పైకి కనిపించడం వల్ల భూమి చెప్పుకుంటోంది నేనున్నాను అని. మరి ఈవిడే ఈ ఆకాశము మెరుపుల ద్వారా నేనున్నానని చెప్పుకుంటున్నాను. ఇకపోతే అగ్ని ఇంకోటి ఏంటి, ఆ మెరుపుల ద్వారానే అగ్ని కూడా చెప్పుకుంటుంది నేనున్నాను. అగ్ని కూడా ఉంది. తమం జలదాకారమడంచును అని. జలదాకరం, జలదం అంటే మేఘములు. మేఘములు వీటిని చంపేశాయేమో అని జనులు చంపకుండా అన్నారు. జనులు జల మేఘములు భూమిని అగ్నిని ఆకాశాన్ని వాయువుని చంపలేదురా, ఇంకా ఇవి బతికే ఉన్నాయి, ఉనికి ఉన్నాయని జనులకి శంక అనుమానం లేకుండా ఇవి చెప్పుకుంటారు. ఇది ఆకాశము అగ్ని మెరుపుల ద్వారా ఉరుముల ద్వారా ఇవి తల చూపి ఇది మహాదేవ్. నెక్స్ట్ తర్వాత ఉత్ప్రేక్ష ఉంది ఉత్పలమాల. అది అయిపోయింది. ఇప్పుడు మూడో కాలం వచ్చేది. ఆ తరువాత జంతు నివంహంబు వడక వణికిపోతుంది. అంటే ఏ కాలం వచ్చింది, చలికాలం వచ్చింది. ఈయన కదలటల్లా వడక వణికిపోతూ ఉండంగా అణుకులేది అంటే అణకువ లేకుండా అంటే కొంచెం సిగ్గు మానేసి. అంటే సిగ్గు లేకపోవడం అంటే అండి, ఇది మనం దీన్ని విపరీతార్థంలో తీసుకోకూడదు. అంటే కొంచెం తెగించి అని. బాగా చలిగా ఉంది, మరి చలి ఎలా పోతుందండి, ఒకటే పద్ధతి చలిపోవాలంటే. ఏది భర్తృ గాతృ పరిష్వంగ పరిరంభ క్రియ వల్ల కానీ అది పోదు. ఇది శృంగార నిషేధంలో చెప్పినట్టే చెప్పాలి. ఎందుకంటే మరీ తెలుగులో చెప్తే భర్తృగాత్ర పరిష్వంగ, అది కూడా భర్తృగాత్ర గాఢ పరిష్వంగ పరిరంభ క్రియ వల్ల తప్ప అది ఇంకో విధంగా పోతుందని అనుకో. ఇంకో విధంగా పోయిందనుకోండి అది తాత్కాలిక. కాబట్టి ఇది చేయాలంటే ఉండకూడదు. నీకు అనుకుంటే ఎట్లా? అందుకని వీళ్ళు ప్రియురాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు,
ఆ, ఓషాతతి యోష యోష అంటే స్త్రీ. యోషాతతి యోషాది ఆ స్త్రీలు ప్రాణవల్లభుల ఇవి భరించలేక ప్రాణవల్లభుల సంతతము సంతతం నిరంతరం కొంచెంసేపు వదలటలే, వదిలితే అందుకని సంతతము పరిరంభణంబులన్ ప్రీతుల చేయ ప్రీతుల దాని వినేటప్పటికి వాళ్ళకి ఆనందంగా ఉంది. కానీ అంటున్నారు వీళ్ళు. అక్కడెక్కడెక్కడ అందులో ఊహు అనే మాటలేదు. ఊహు అంటావా, ఊ అంటావా, ఊహు అంటావా, ఊహు అనే ప్రసక్తి లేదు. ఊహు అంటే అంతే అదనమాట. సూర్య శశిబింబమటం అది సూర్య శశిబింబం. ఒకళ్ళకు రోడ్డు చూపురి పొగలైంది, సూర్యుడైనా వచ్చింది. సూర్యుడు కాదురా, చంద్రుడురా. అంటే సూర్యకిరణాల్లో దాహక శక్తి పోయింది. సూర్యుడు శశిబింబమయ్యాడా అన్నట్టుగా చకోర దంపతులు భీతి తొరంగ చకోరములు. అవి ఏమిటంటే దానికి ఏంటంటే ఈ చకోరములు చంద్రుడు ఉన్నప్పుడే వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు సంభోగం చేస్తారు. సూర్యుడు ఉన్నప్పుడు వెళ్ళరు వాళ్ళు. అయితే వాళ్ళకి చంద్రుడు ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి భీతి పోయి హాయిగా పగలు రాత్రి లేకుండా వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. చకోరదం భీతి త్వరంగా వచ్చే అతి భీకర శీతము, అతి భీకర శీతం, చాలా భయంకరమైనటువంటి చల్లదనము, శీతకాలము. ఆ చల్లని కాలం చలికాలం వచ్చేసింది. ఈ చలికాలం వచ్చేటప్పటికి లక్షణాలు చెప్పారు. తర్వాత శీతకాలం శీతకాలం అంటే హిమరుతం. హిమరుతం అంటే మార్గశిర మాసము పుష్యమాసం, అంతే కదండి. శిశిర ఋతువు అది సంగతి. ఉత్పల మాసం నిండు మనంబుతో ఇప్పుడు ఈయన తపస్సు చేసుకుంటున్నాడు. ఎలాంటి నిండు మనము? నిండు మనం అంటే ఏంటంటే ఆయన దాంట్లో ఏ విధమైనటువంటి దోషము లేదు. పరమమైన నిండు మనముతో విజిత నీరధి కుత్తుకం అది విజిత నీరధి కుత్తుక వంటి నీటిలో ఇవ్వండి తపస్సు. మనం చేయలేకపోవచ్చు, కనీసం వీళ్ళు ఆనందించాలి. అటువంటి చలికాలంలో ఈయన కంఠం వరకు దిగాడు నీళ్లలో. నీరధి ఇలా కంఠం వరకు నీళ్లలో దిగి అక్కడ ఉండి తపస్సు చేస్తాడు. సార్ ఆయన ఏమైపోతాడు? మీరు నిజంగా సార్ చేసి చూడండి, ఏం కాదు. మనం ఏంటంటే ముందర మనం భయపడిపోతాం. ముందర అయ్యో బాబాయ్ చలేస్తుంది ఎందుకైదు చలేస్తుంది, ఖచ్చితంగా వేస్తుంది. కాబట్టి కుత్తుక కంఠం వరకు అదొక పద్ధతి అండి. అందుకే వాళ్ళకి సిద్ధించినాయండి. వాడు మనం ఈజీ చైర్లో కూర్చుని కాళ్ళు దాపుకుని ఈ చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని అన్నా ఇంకో చేతిలో ఇంకోటి ఏదో పెట్టుకుని మీరు చేస్తే ఏమొస్తుందండి? కుత్తుకం వంటి నీటిలో నుండి తదుగ్ర శైత్యంబు కోర్చి, ఆ ఉగ్రమైనటువంటి శైత్యము అంటే శీతము, ఆ చలికాలికి తట్టుకొని తపం వనరించే తపస్సు చేశాడు అగస్త్య మహర్షి. అంత ఈ తపస్సు చూసి ఆ ఎండాకాలంలోను ఆ వర్షాకాలంలోను ఆ చలికాలంలోను ఆయన చేసే తపస్సు చూసి ఆఖండల ముఖ్యులు, ఆఖండలుడు అంటే ఇంద్రుడు మిగులైనటువంటి దిక్పాలకులు అంటే ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుడు కటకటలాడి. ఇంకొక విషయం అంటే ఈశానుడు వేరు, మహాదేవుడు వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. శివుడిలో ఒక భాగం ఆయన ఈశాన్. ఈ దిక్పాలకుడే మహాశివుడు అని మీరు అనుకోకండి, మహాదేవుడు అని అనుకోకండి. వీళ్ళు కటకటలాడిపోయారు. ఎందుకు గడగడలాడిపోయారు అంటే అదేంటండి అంటే నేను వీడు ఎందుకు చేస్తున్నాడు తపస్సు, వాళ్ళ పదవులు ఎక్కడ పోతాయో అని. ఎందుకని నేను తపస్సు చేసి నాకు ఇంద్ర పదవి కావాలనుకో, ఈ ఇంద్రుడిని తీసేసి అక్కడ పెట్టేస్తే ఆయన, నాకు అగ్ని పదవి కావాలనుకో, ఈ అగ్ని తీసి అగ్ని పెట్టేస్తే
ఇలా అందరూ వాళ్ళ పదవులు ఎక్కడ పోతాయో అని వాళ్ళు భయపడిచారు. అంతే కదండి. అఖండ ముఖ్యులు విధికి చక్ర వెంటనే ఆ విధికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి, అయ్యా అగస్త్య మహర్షి స్వామి ఎలా తపస్సు చేస్తున్నాడో, ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నాడో, మా పదవులు ఉన్నాయా, ఊడుతాయా, ఏమిటి పరిస్థితి చెప్పారు అంటే చాలా తొందరగా వెళ్ళి చెప్పారు. వారిన్ కూడి ఆతండును పోయి శంకరు సదాశివు సోముని కాంచే. చూసారా, శివుడికి ఎక్కడ 3 విశేషణాలు అయితే. అలాగనైనా మరి ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నాడో నాకు తెలియదయ్యా. సరే, మన అన్నిటికీ ఉన్నాడు ఆయన. శంకరుడు. శంకరుడు అంటే శం కరోతి ఇది శంకర. శం అంటే శుభములు, శుభములు చేసేవాడు శంకరుడు. అలాగే శివుడు అంటే కూడా మంచి అర్థం. అలాగే సోముడు, స ఉమా అంటే ఉమతో కలిసి ఉన్నటువంటి వాడు సోముడు. స ఉమా, ఉమా సహితుడైనటువంటి వాడు సోముడు. అంటే స ఉమా, ఉమా కలిసి ఆయన దగ్గరికి వీళ్ళు వేదలందరినీ తీసుకుని బ్రహ్మదేవుడు వెళ్ళి ఇక్కడ ఆ శంకరుడు గురించి విశేషణాలు వినేసి మనం రామచరితమానస్ వెళ్ళిపోవాలి. 131 అయిపోయినాయి కదా, అయిపోయింది. చెప్పు. ఆఖండలుడు అన్నా సహస్రాక్షుడు అన్నా ఒకటే. శం కరోతి సుఖం ఇది కరశంకర. శివ శ్యామాతి శ్యామ్యాతి పరమానంద రూపత్వ శివుడు అంటే నిర్వికారుడు భవతీతి. నిర్వికారుడైన వాడిని శివుడు అని. నిర్వికారం అంటే ఏమీ ఉండదు అక్కడ. అంటే నీకు ఆనందము, సుఖము, దుఃఖము, భీతి, భయము, ఇంకోటి ఏది, ప్రేమ, రాగము, ద్వేషము, అసలు ఏ భావం ఉండదు. ఆనందం అని చెప్పలేదు. ఆనందం కూడా ఒక వికారమే, గుర్తుపెట్టుకోండి. ఇది ఆ నిర్వికార స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని శివుడు అని పిలువన్నారండి. ఆయన ఎప్పుడు సదాశివుడు, నిరంతరము ఆయన అలాగే ఉంటాడు. కాబట్టి ఆయనకు ఒకళ్ళ పట్ల ప్రేమ, ఇంకోళ్ళ పట్ల ద్వేషము ఏమీ ఉండదు. అది సరి. తర్వాత సహ ఉమాయతి సోమ అంటే ఉమతో కలిసి ఉన్నటువంటి వాడిని సోముడు. తర్వాత కాబట్టి అటువంటి శంకరుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? వాళ్ళ పదవులకి ఎక్కడ ముప్పు వచ్చిందో అన్న భయం. సరే, వాళ్ళ పదవులకు ముప్పు వచ్చిందా, ఆయన ఎందుకు తపస్సు చేసినాడో మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా పాపం. సరే, ఈయన ఏం చేశాడో విన్నాం. మనం ఇంకొక 30 పద్యాల్లో ఈ అశ్వాసాన్ని పూర్తి చేసుకుంటాం. కానీ ఈ అశ్వాసములో ఒక దివ్యమైనటువంటి వచనం వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ భక్తితో అంటే భగవంతుని యందు పరమాను భక్తితో, భక్తి అంటే భగవంతుని యందు పరమాను రక్తి. అథాతో భక్తి జిజ్ఞాస, అథాతో భక్తి జిజ్ఞాస సాపరణ రక్తి విశ్వ అంటే పరమేశ్వరుడి పట్ల నీ కలిగిన రక్తి, ఆసక్తినే భక్తి అని పిలవడం. భక్తి అంటే అర్థం ఏంటంటే నీ కలిగిన రక్తి. అది ఇవన్నీ చెప్పేశాం. ఇప్పుడు మనం రామచరితమానసులో కూడా అక్కడ చూద్దాం. అక్కడ మనం ఆ పరశురాముడు పాపం ఉన్నాడు, ఆయన నెమ్మదిగా వీక్ అవుతున్నాడు నెమ్మదిగా. అది ఈ అవతారం పరమ రహస్యం అండి. ఆయన కూడా విష్ణు అవతారం, అది ఆవేశ అవతారం. తన అవతారాన్ని ఈయనకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. అది అసలు అర్థ రహస్యం. రాముడు తన బలాన్ని ఈయనకి ఇచ్చేయాలి, ఆ వైష్ణవ జాపాన్ని ఈయనకి ఇచ్చేసేయాలి. అంటే తన బాధ్యత అయిపోయింది. మిగతాది ఈ సృష్టి రక్షణ భారాన్ని శ్రీరాముడికి అప్పచెప్పేసి ఆయన వెళ్ళి తపస్సు చేసుకోవాలి. ఇంతవరకు ఆయన నిర్వర్తించాడు. ఏది? దుష్టులైనటువంటి క్షత్రియుల్ని శిక్షించి. ఇప్పుడు ఈయన భావన వచ్చేసారు. ఇద్దరు ఎందుకు, ఆయనకి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు. అది సంగతి. కాబట్టి పరశురామ అవతారం చాలా గొప్ప అవతారం అండి. మీరు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని చాలాసార్లు చెప్పారు, ఆయన మంచి పరశురామ భక్తుడు. ఇప్పటికి కూడా మనకి పరశురామ క్షేత్రాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా గోకర్ణ. అక్కడ పరశురామ క్షేత్రాల్లో మీరు పరశురామ మంత్రం ఉంది, అది చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. నిన్న చెప్పాను,
కొన్ని చోట్ల కొన్ని మంత్రాలు చాలా తొందరగా సిద్ధిస్తాయి. సరే, ఇప్పుడు మనం రామచరితమానస్కు వెళ్దాం. చెప్పండమ్మా. చౌపాయ్. బహహి నా హాతు బహహి నా హాతు నహాతు దహి విసచాతి దహహి విషచాతి రిసచాతి రిసచాతి బాకుటారు బాకుఠారు కుండిత నృపగాతి కుండిత నృపఘాతి భయవు భామ భయవు భామ విధి పిరేహు విధి పిరెహు సుభావు సుభావు మోరి హృదయ కృపా మోరి హృదయ కృపా కసికావు కసికావు ఆజుదయా ఆజుదయా దుఃఖ దుసహా సహావా దుఃఖ దసహ సహావా సుని సౌమిత్రి విహసి సుని సౌముద్రి విహసి సిరునావా విహసి సిరునావా భావు కృప భావు కృప మూరతి అనుకూల మూరతి అనుకూల బోలత్ వచన జరత్ గోలతు వచనం జరత్ జను పూల జరత్ జనుకూల పూల ఫూల జవపై కృప జౌపై కృప జరహి ముని గాత జరహి మునిఘాత క్రోధ భయే క్రోధ భయే తను రాక విధాత తను రాక విధాత దేఖు జనక్ देखो जनक హటి బాలకు ఏహు हटी बालक ఏహు एहु కీన్హ చహత कीन्ह चहता జడ జమపుర గేహు జడ జమపుర जड़ जमपुर గేహు गेहु గేహు गेहु వేగి కరహు बेगी करहु కిన ఆకిన్హ किन आकिन्ह ఓట कोटा ఓట ओटा దేకత చోట देखत चोटा కోట నృప డోట कोटा नृप డోట डोटा బిహసే లకను बिहसे लखन కహా మన మాహి कहा मन माही మూదే ఆకి मुदे आखी కతహు కోవు నాహి कतहु कोई न आई నాహి नाही. నా హృదయము కోపంతో నిండి ఉన్నను చెయ్యి కదులుట లేదు. ఆయన చెప్తాను నా కోపం మీకు గుర్తుంటే ఒక చిన్న ఇది చెప్తాను. నువ్వు ఎంత కవ్వించినా నువ్వు కసిరేగడం లేదురా బాలక అంటాడు ఒక పెద్ద ఆయన. నువ్వు ఎంత కవ్వించినా నీ మీద కరుణయ్య గాని కసిరేగడం లేదురా బాలక. మాత ఈ బాలకుడికి ఔద్ధత్యము కూడదని పేరైనా చెప్పమని నీవైనా చెప్పి నీ కొడుకు ప్రాణం రక్షించుకోతారు మాత. అలాగే ఆయన ఒక మంచి అన్నాడు కదా. ఇవన్నీ చదివిన వాళ్ళే కాబట్టి బహుశా అటువంటి డైలాగులు రాయగలిగారేమో. అందులో ఏంటంటే కసి రేగుతోంది కానీ నా చెయ్యి వెళ్తోంది కానీ రావట్లా అన్నాడు. ఆ భావన కొన్ని అండి అనుభవిస్తే కానీ అర్థం కాదు. మనకన్నీ ఎందుకు రాదండి అని రాదు. అది కొన్ని చోట్ల మీరు చూడండి, ఒకళ్ళ మీద కడుపు రగిలిపోతుంది అని మాటలు పైకి రావు. మీరు అనుభవించారు లేదు కానీ నేను చాలాసార్లు అసలు ఆ పరిస్థితిలో ఇంకోటి ఉంటే వాడిని కింద పడేసి మెడకాయ మీద అడుగేసి తొక్కుదాం అనిపిస్తుంది. కానీ తీరా వాళ్ళని చూసేటప్పటికీ వాళ్ళ మాట వినేటప్పటికీ అసలు నోట మాట పైకి రా. 100 మాటలు చెబుదాం అనుకున్న చోట 10 మాటలు వస్తాయండి. నేను చాలాసార్లు అనుభవించాను చెప్పాను పరశురాముడి స్థితిని. అయ్యో, అసంఖ్యాకులైన రాజులను వధించిన ఈ గొడ్డలి మొద్దుబారిపోయినది. ఎంతమంది రాక్షసులు చంపారు, అసంఖ్య, ఇన్యూమరబుల్, కౌంట్లెస్. ఏమైంది గొడ్డలికి పొద్దుబారి. విధి నాకు వ్యతిరేకమైనది, నా స్వభావము మారినది. అది విధి నాకు వ్యతిరేకమైనది, నా స్వభావం ఆవేశం. అసలు అంతకు పూర్వం వరకు పరశురాముడు ఎదుట ఇంతసేపు మాట్లాడిన రాజు ఉన్నాడా? లేడు. క్షత్రియుడు. అసలు క్షత్రియుడు ఏంటి? అసలు ఎవడు లేడు అందులో. క్షత్రియుడు అసలు లేడు. లేనిచో నా హృదయంలో ఇతరులపై కృప ఎప్పుడుండెను. నా దయ చేయు. వీడి మీద నాకు ఎందుకు దయ వస్తుంది ఈ లక్ష్మణుడి మీద? ఈ నేడు ఈ దయ నాలో దుసహ దుఃఖమును కలిగించుచున్నది. ఈ దయ చూసారా, భరించరాని దుఃఖాన్ని కలిగిస్తోంది. నాకు ఈ దయ భరించరాని దుఃఖాన్ని కలగజేస్తోంది. ఈ మాటలు వినగానే లక్ష్మణుడు తల వంచుకొని చిరునవ్వుతో ఇట్లనెను. అది ఈ మాటలు అంటే
తన తల ఉంచుకుని చిరునవ్వుతూ అంటారు. మీ ఆ. కృపా వీచికలు మీ ఆకారముకు తగ్గినట్లే ఉన్నవి. అది మీ కృపా వీచికలు. వీచికలు అంటే గాలి. మీ కృపా వీచికలు మీ ఆకారానికి తగిన. అంటే మీరు బ్రాహ్మణులు కదా. అది మీ వచనములు చెట్ల నుండి రాలు పూల వలె ఉన్నవి. అది మీ వచనములు చెట్ల నుంచి రాలే పూలు లాగా. ఓ మునీశ్వర, అంటే కృప పూలు ఎప్పుడు చూపినప్పుడు రాలుతాయి? అవి ముసలివి అయిపోతాయి కదండి. మంచి యవనంలో ఉండగా ఎందుకు రాదు? ఓ మునీశ్వర, కృప చూపినప్పుడు కూడా మీ శరీరము దహించుకొని పోయినచో, అది క్రోధమునకు వశమైనప్పుడు మీ తనువును ఆ విధాతనే రక్షింపవలెను. అది మీ కృప చూపినప్పుడే మీ తనువు ఇలా కోపంతో ఊగిపోతుంది. అసలు మీకు నిజంగా కోపం వస్తే మీ శరీరం ఏమైపోతుంది? అయ్యి బాబోయ్, అప్పుడు మీ శరీరాన్ని ఆ బ్రహ్మదేవుడే రక్షించాల్సిమా? పరశురాముడు పలికెను, పరశురాముడు అన్నారు, జనక, మూర్ఖుడైన ఈ బాలుడు అర్థం లేని పట్టుదలతో యమపురిలో తన నివాసమును ఏర్పరచుకుని దలిచి ఉన్నట్టున్నాడు. మూర్ఖుడైన ఈ లక్ష్మణుడు ఇంకా వీడి యమపురిలో అంటే యమపురి వెళ్ళడానికి వీడు సిద్ధంగా ఉన్నట్టున్నాడు. విశ్వాసాన్ని స్థిరపరచుకున్నాడు. వెంటనే ఇతనిని నా ఎదుట నుండి ఏల తొలగింపవు. చూచుటకు ఇతడు చాలా చిన్నవాడు, కానీ మిగిలి తుంటరి. అది వీడు చాలా చిన్నవాడు కానీ పరమతుంటాడు. నా ఎదుటి నుంచి పంపించేవయ్యా జనక. లక్ష్మణుడు నవ్వుచు తనలో అనుకునేను, కనులు మూసికొన్నచో ఏమీ కనపడదు కదా. నన్ను వెళ్ళిపోమంటే ఎందుకు? ఆయన కళ్ళు మూసుకున్నాను అనుకో, నీకు కనపడగా అనుకున్నాడు లక్ష్మి. దోహ పరశురామ తబ రామ ప్రతి, పరశురామ రామ ప్రతి, తబ రామ ప్రతి బోలే ఉరా అతి క్రోధ, అతి క్రోధ, శంభు సరాసన తోరి సట కరసి హమారా ప్రబోధు, కోపోద్రిక్తుడైన పరశురాముడు శ్రీరాముని వైపునకు మరలి, కోపోద్రిక్తుడైనటువంటి ఆ పరశురాముడు శ్రీరాముడి వైపుకి తిరిగి, ఓ శఠుడా, శివధనుస్సును వీల్చినది చాలక. ఇప్పుడు దుష్టుడు శఠుడు. శఠుడు అంటే శాస్త్రం మీద విశ్వాసము లేనడు. నా దుష్టాయ నా శఠాయ నా విశ్వాసాయ దీక్షాంకారయేత్ అని శాస్త్రం, సమయాచారంలో ఉంది ఇది మాట. శఠుడికి, విశ్వాసము లేని వాడికి, దుష్టుడికి దీక్ష ఇవ్వకూడదు అని శాస్త్రం. శఠుడు అంటే ఇంకా మీకు అంటే రేషనాలిటీ వెతికేవాడు అని కూడా. ఏమండి, ఇప్పుడు పూజ్యామి తప్పేమన్నప్పుడు ఎందుకు చేయాలి? చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి కాదు, చెయ్యి. గురువుగారు చెప్పాడు, చేసి. నీకు ముఖ్యంగా దీక్షల విషయంలో గురువుగారు చెప్పాడు చేసే, దానికి నీకు రేషనాలిటీ ఉండదు. నువ్వు రేషనాలిటీ వెతికే శఠుడు నువ్వు వచ్చాను. అసలు వాడికి నువ్వు దీక్ష ఇచ్చాను, నువ్వు ముందర పాపాత్ముడు. ఎందుకు చెయ్యాలి అని అడిగాడంటే వాడు శఠుడు. అది సంగతి. కాబట్టి ఈ శఠుడు అయినటువంటి నువ్వు రాముని శఠుడు అంటే శివుడు ధనుసు తెలుసు, నువ్వు దాన్ని వినపట్టావు కదా, అంటే నీకు విశ్వాసం లేదు కదా. ఓ శఠుడైనటువంటి ఓ రామా, ఓ శ్రీరామ, శివధనుసును విరిచినది చాలక తిరిగి నాకే జ్ఞానోపదేశం చేయుచున్నా. అది నువ్వు శివధనుసును విరిచింది చాలక నువ్వు నాకే జ్ఞానోపదేశం చేస్తుంది. ఇది వాడు కందిరిగా నేను అది ఇలా ఎక్కువ పెట్టాను, నాకు జ్ఞానోపదేశం చేస్తావు నువ్వు. చేసిన బట్టి సిగ్గుపడకుండా. చౌపాయ్ బంధు కహి కటు సమ్మత తోరే, బంధు కహి కటు సమ్మతి తోరే, తూ చల్ బినై కరసి కర జోరే, కరువు పరితోషు మోర సంగ్రామ చాడ్ కహు రామ, చలో తజి करहि समर शिव द्रोही बंधु सहित नाता मारव तोही भृगुपति बकही कुठार उठाए मन मुस्काही राम सुरनाए गुणह लखन कर हम पर रोषु
కతవు సుధాయు కతవు సుధాయు ते बड़ दोषु ते बड़दोषु तेड़ा जानी तेड़ा जानी सब बंदई काहू सब बंदई काहू चक्र चंद्रमही चक्र चंद्रमही ग्रसई ना राहु ख्रसई न राहु राम कहू राम कहु रिस तजयो मुनीसा ऋषौ तजो मुनीषा कर कुटारु कर कुठारु आगे यहाँ सीसा आगे यह सीसा सीसा जही रिस जाई जही रिस जाई ऋष जाई करेउ सोई स्वामी करौ सोई स्वामी मोही जानेउ मोही जानव आपन अनुगामी ఆపన అనుగామి. నీ సమ్మతితోడని నీ తమ్ముడు దురుసుగా మాట్లాడుచున్నాడు. అది నాకు అర్థమైంది. రామ, నువ్వేం చేస్తున్నావు అంటే నీ సమ్మతి లేకుండా నీ తమ్ముడు ఇంత దురుసుగా మాట్లాడు. నువ్వు వాడిని రెచ్చగొట్టిన కుదరదు. కొన్ని కుటుంబాల్లో ఉంటాయండి, ఒరే ఆయన వస్తాడు నువ్వు తిట్టరా నేను కూర్చుంటాను. వాళ్ళు తిట్టేసి రాదు, మా అబ్బాయి అండి ఏం తెలీదు ఇవ్వండి అంటే వీడు తిట్టిస్తారు. వాడి చేత దగ్గరుండి తిట్టిస్తారు. తిట్టించడమో లేదా ఏదో చేస్తారు. వాడి చిన్నపిల్లాడిని ఏమనుకోవాలి. వాళ్ళు అన్ని అనే వరకు వీళ్ళు ఊరుకుంటారు. ఆ తర్వాత సరే పెద్దవాళ్ళు వాడదాం అని అదనమాట. చివరికి ఏదో ఆఖరికి అగరబత్తి వెలిగించినట్టు వీళ్ళు చెప్పేస్తారు. నీవేమో చేతులు జోడించి నక్క వినయములను అది నువ్వేమో చేతులు జోడించి నక్క వినయాలు నువ్వు చూపిస్తున్నావు. నాతో యుద్ధం చేసి నన్ను తృప్తిపరచుము, లేదా నీవు త్యజింపు. నువ్వు ఏం చెప్పావు? నేను ఏం చేస్తే మీకు కోపం పోతున్నావు? నువ్వు నాతో యుద్ధం చేయి, లేదా యుద్ధం చేయాలన్నావు ఓ పని చేయి, రాముడు అనే పేరు తీసేసి. ఎందుకంటే ఈ ప్రపంచంలో రాముడు ఒకడే ఉండాలి, భార్గవ రాము. ఇంకొక రామనామాన్ని నేను భరించను. తీసు నువ్వు రామనామాన్ని త్యజించేసి వదిలేదు, లేదా యుద్ధం చేయి. ఓ శివద్రోహి, ఇంకోటి నాతో యుద్ధం చేసి నన్ను తృప్తిపరచుము, లేదా రాముడు అనే పేరును నీవు త్యజింపు. నాతో యుద్ధం చేసి నన్ను తృప్తిపరచు, లేదు రాముడు అనే పేరు త్యజించు. ఈ రెండిట్లో నీకు ఇష్టం. ఓ శివద్రోహి, నీ కపటము మాని నాతో యుద్ధమునకు రమ్ము. శివద్రోహి, నువ్వు కపట వినయాలు నక్క వినయాలు చూపించు, ఆ యుద్ధానికి రాదు. లేనిచో నీ సోదరుడితో కూడా నిన్ను వధించును. అది నీ సోదరుడితో సహా నిన్ను వధించేస్తా. నువ్వు చేసినా చేయకపోయినా నేను నీతో చేస్తా. ఈ విధముగా పరశురాముడు తన కుటారమును ఎత్తుచూ కుటారమును వాటి ఓహో హద్దు లేకుండా మాట్లాడుతున్నారు. శ్రీరాముడు శిరసు వంచి దరహాసముతో తనలో తాను ఇట్లు తలపోయే ఆయన సరస్సు వంచి నవ్వుతూ తనలో అనుకుంటున్నాడు ఆయన. లక్ష్మణుడు తప్పు చేయగా ఈయన నన్ను కోపగించుకున్నట్టున్నాడేమి? అదేంటి చేసింది ఈయనతో ఇంతవరకు వ్యంగ్యంగా వాడినది లక్ష్మణుడు, ఈయనేమో నా మీద కోపం. ఏమిటిది? ఒక్కొక్కప్పుడు మెత్తదనం కూడా గొప్ప దోషమే. ఒక్కొక్కప్పుడు మెత్తదనం కూడా గొప్పదనం. ఒక్కోసారి అది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవడో చేస్తాడు, వీడు వచ్చి ఏంటంటే అలా చేశారు మీ అబ్బాయి, మీరు చేసింది మా అబ్బాయి అయితే వాడిని అడుగు, నువ్వు నన్ను అడుగుతావంటే నేను చూసానా. కాబట్టి మెత్తదనం కూడా ఒక్కొక్కప్పుడు దోషమే, కరుగ్గానే ఉండాలి ఒక్కొక్కసారి. అప్పుడప్పుడు వక్ర బుద్ధిని సాధారణంగా అందరూ గౌరవించుచుందురు. చూడండి, అప్పుడప్పుడు వక్ర బుద్ధిని గౌరవిస్తారు. వక్రనే గౌరవిస్తారు ఖచ్చితంగా. వంకరగా ఉన్న చంద్రుని జోలికి రాహుడు కూడా పోడు కదా. వంకరగా ఉన్న చంద్రుడి జోలికి రాకూడదు. ఎందుకని? చంద్రుడు ఎప్పుడు వెళ్తాడు? చంద్రుడు పూర్తిగా ఉన్నప్పుడే. ఎందుకని పౌర్ణమి నాడే వెళ్తాడు. మిగతా రోజుల్లో చంద్రుడు వంకరగా ఉంటాడు, అప్పుడు రాహుడు వెళ్తాడా? ఏమి ఎగ్జాంపుల్ అనుకోండి. వంకరగా ఉన్నవాళ్ళు చంద్రుడి జోలికి రాహు వెళ్ళ, ఆయన చక్కగా పూర్ణంగా వచ్చేప్పుడు రాహు వచ్చి మింగేస్తాడు. పౌర్ణమి నాడే కదా రాహు. చాలా గొప్ప ఎగ్జాంపుల్. అందుకే చూడండి, మీరు ప్రపంచంలో కూడా వంకరగా ఉన్నటువంటి వాడి జోలికి ఎవడాడు? వాడు ఆవేశపడండి. నువ్వు కొంచెం మామూలుగా ఉన్నావు, నీ మీదకి అందరూ వస్తారు. అంటే మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుందంటారు. అందుకే ఒక్కోసారి కఠినంగానే ఉండాలి. పిమ్మట శ్రీరాముడు పరశురాముడితో ఇట్లా శ్రీరాముడు పరశురాముడితో ఇప్పుడు పైకి ఇలా అంటున్నారు. ఏమన్నారంటే, కోపమును వీడుడు, మీ చేతిలో గొట్టలి ఉన్నది, ఎదురుగా నా తల ఉన్నది, మీ కోపం చల్లారటకు తగినట్లు చేయుడు. మీ కోపాన్ని వదిలేసేయండి. మీ చేతిలో గొట్టలు ఉంది, ఎదురుగా నేనున్నాను, నేను మీ దాసుని, మీ ఇష్టం చేయండి.
ఊరికి ఎందుకు ఇంత కోపం ఆవేశం, మీరు అరవడం, మీరు ఏమిటండి ఇదంతా? నేను ఎదురుకుండా నేనున్నాను, మీ చేతిలో గొడ్డలు ఉంది, కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఏం చేస్తారు చేయండి అన్నారు. दोहा దోహా प्रभु ही सेवक ही ప్రభు హి సేవక హి समर कसा సమర్కస तजहु विप्र भर रोसु తజవు विप्र भर रोसु విప్రభర రోసు देशु बिलोके వేషు బిలో कहसी कछु కహసి కచు बाल कहू नहीं दोसु బాల్ కహి బాల కహు బాలకహు నహి దోషు. స్వామి సేవకుల మధ్య యుద్ధము ఎట్లు సంభవించును? అది ఓ సేవకుల మధ్య ఎలా సంభవిస్తుంది యుద్ధం? ఓ బ్రాహ్మణోత్తమ, క్రోధమును వీడుడు. అది. నీ విరోచిత వేషమును బట్టి ఈ బాలుడు ఏమేమో అన్నాడు. అది. ఆలోచించినచో ఇందు అతని దోషము అవునులే. కూడా ఏమి కనపట్టదు. మీకు ఇంకోటి చెప్తా అంటే, మీరు దోషాన్ని, కోపాన్ని వదిలేశారు, మీరు వీరోచితంగా ఉన్నారు, అందుకని ఈ బాలుడు ఏదో అన్నాడు. మీరు బాగా ఆలోచిస్తే ఈ బాలుడి పట్ల కూడా దోషం లేదు, ఎందుకంటే మీరు బ్రాహ్మణులుగా ఉంటే, అతను అనుంటే ఖచ్చితంగా దోషం. కానీ మీరు చేతిలో ధనుర్బాణాలు ధరించి, గొడ్డలు గంటలు గొడ్డ ధరించి బ్రాహ్మణ వేషంలో ఇవ్వన్నారు కాబట్టి మీ వీరోచితాన్ని చూసి ఆయన అన్నారు తప్పితే మిమ్మల్ని ఎందుకంటారండి? కాబట్టి దోషం కాదండి, మీరు క్రోధాన్ని వదిలేసేయండి అన్నారు. పైగా సేవకుల మధ్య యుద్ధం ఏంటి? యుద్ధం ఎవరికి? బియ్యానికైనా కయ్యానికైనా సమోజ్యులు ఉండదు. నేను మీ సేవకుండని చెప్తుంటే మీరు నా మీద యుద్ధం చేస్తానంటారేంటి? అవులేమ్మా, ఇంకో రెండు చూపాలి. దేకి కుటార బాణ దేకి కుటార దేకి కుటార బాణ ధనుధారి బాణ ధనుధారి బై లరికహి పై లరకహి రిసబీరు విచారి రిసభీరు విచారి నామ జాన్ పై నామ జాన్ పై తుమహి నా చిన్హ తుమ్ హి నా చిన్హ వంశ సుబాయ వంశ సుబాయ ఉతరు తెహి దీనః ఉతరు తహి దీన जो तुमह जो तुమ్హ औतेहु मुनि ఔతెహు మునికి नाई నాయి पदरज सिर పదురజ సిర शिशु दरत गोसाई శిశు ధరతు గోసాయి चमहु चूक చమహు చుక్ अनजानत केरी అన జానత్ केरी కేరి जहो विप्र చహు విప్ర उर कृपा गनेरी కృపాగనేరి हमहि तुमहि తమహి తుమహి सरि बरि कसी नादा భరి కసి नादा నాదా कहो ना कहा కహో నా కహ चरण कहा माता చరణ కహ మాత राम मात्र రామ మాత్ర लघु नाम हमारा రఘు लघु नाम లఘు నామ हमारा హమారా परसु सहित పరసు సహిత్. बड़ नाम तुम्हारा దాదాపు అయ్యా, నా పేరు చాలా చిన్నదండి, నా పేరు ఒక రామే, మీ పేరు పరశురాముడు, చాలా పెద్దది. కాబట్టి ఇప్పుడు మీ దాంట్లో పరశు పోయినా రామ ఉంటుంది, రామ పోయినా పరశు ఉంటుంది. నా దాంట్లో రామ పోతే మిగిలింది ఏముంది? నాకు చాలా చక్కటి మాట, చాకచక్యం అన్నమాట. నాకు అర్థమైంది అదే. देव एक गनु దేవ देव ఏక एक गुनु దేవ ఏక గుణు धनुषु हमारे ధనుష హమారే नव गुण నవగుణ परम पुनीता तुम्हारे పరమ పునీత తుమ్హారే सब प्रकार हम సబ ప్రకార హం तुम सनहारे तुम सन हमारे सनहारे संहारे चमवो विप्रा चमवो विप्र अपराध हमारे अपराध हमारे కుటారమును ధనుర్బాణమును ధరించి నిమ్ము చూచి వీరుడనుకొని అతడు ఇట్లు పలికి మీ ఉండవచ్చు. కుఠారము ధనుర్బాణములు చూసి మిమ్మల్ని వీరుడు అనుకుని అన్నారు. చూడండి, అసలు నిజంగా చెప్పింది రాముడు దాంట్లోనే చాలా వ్యంగ్యం ఉంది. మిమ్మల్ని వీరుడు అనుకున్నాడండి అంటే మీరు వీరుడు కారు, వీరుడు అనుకునేలా అన్నాడు. మీ పేరును మాత్రం ఇదివరలో విన్నాడు, అది కానీ మీ పేరుని విన్నాడు, కానీ మీ స్వరూపం గుర్తింపలేదు, గుర్తించలేకపోయాడు, అంటే పోల్చుకోలేకపోయాడు. తన వంశములకు తగిన రీతిలో అతడు నీకు సమాధానం తన వంశం గురించి, ఎందుకంటే మా రఘువంశం క్షత్రియ వంశం కాబట్టి దానికి తగిన రీతిలో ఆయన సమాధానం చెప్పాడు. ఒకవేళ మీరు మునివేషధారి వచ్చి అది ఒకవేళ మీకు మునివేషధారి అయి వచ్చారనుకోండి, బ్రాహ్మణుడు అయ్యి ఒక చేతిలో ఒక మండలము, ఒక చేతిలో ఏదో ఇట్లా పెట్టుకుని వచ్చారనుకోండి, అప్పుడు మీతో ఇలా మాట్లాడనుకోండి, అప్పుడు ఇతనికి దోషం. స్వామి, ఈ బాలుడు మీ పాదధూళిని తన శిరస్సుపై ఉంచుకొని అది ఎప్పుడు మీ పాదధూళిని ఆయన శిరస్సు మీద పెట్టుకున్నాడు, అప్పుడు కనుక మీతో ఇలా మాట్లాడుంటే తప్పుడు దోషం. మీ వేషం ఎలా ఉంది? క్షత్రియుడి వేషం. బ్రాహ్మణుడికి ఎలా గౌరవం ఇవ్వాలని చెప్పండి.
ఇందులో ఇప్పుడు మన ప్రస్తుతం ఆలోచనలో చాలా మంది బ్రాహ్మణత్వము నువ్వు పాటించి నువ్వు ఎదుటి వాడిని గౌరవించాలంటే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది బ్రాహ్మణ వేష భాషలు ప్రస్తుత కాలంలో వాళ్ళ వేషము, వాళ్ళ భాష, అసలు బొట్టు, మొహం మీద బొట్టు ఉంటుందండి. ఇంకా మిగతా కులాల్లో ఉంటుందండి బొట్టు. వీడు బొట్టు పెట్టుకుని ఆఫీస్కి వెళ్తానికి మరి నేను ఇలాగే బొట్టు పెట్టుకుని పిలక పెట్టుకుని ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశాను, ఇంగ్లీష్ టీచర్ పనిచేశాను. నన్ను ఎవడో ఏమన్నది, ఎవడో ఏమిటో అనుకుంటాడు అనే టైం ఎవరికి లేదండి. మీకు చెప్తున్నా కానీ మనకి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదు. నేను ఇదే వేషధారణే శ్రీనగర్లో తిరిగాను. శ్రీనగర్ అంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ అదర్ రిలీజన్. నన్ను ఎవడు చూడలేదే. ఆ దబా చూశాడు వాడిని, నేను చూస్తే కదా వాడిని నన్ను చూసిన విషయం తెలుసు. వాడు ఎవడు జమ్మూ కావచ్చు, కాట్రా కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, అటు హిమాచల్ కావచ్చు, ఇదే వేషధారంలో నేను తిరిగాను. మరి ఇంకో విషయం అంటే ప్రపంచంలో ఇంకొన్ని చూసే టైం ఇప్పుడు ఎప్పటికీ లేదండి. మనం అనుకుంటాం ఎలా ఉంది ఎలా ఉంది, నీ బాగుందా, నచ్చే వెళ్ళిపో. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ చాలా చక్కటి విషయం. ఒకసారి చదవం అది ఇప్పుడు చదివి అది. ఒకవేళ మీరు ముని వేషధారి వచ్చింటే మీ పాదవంతాలు ఆయన రాసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రపంచానికి ఇది చేసుకోవాలి. నువ్వు వాళ్ళు చూడండి, బ్రాహ్మణుడి గౌరవం. నువ్వు బ్రాహ్మణుడిగా ఉన్నావా? నువ్వు బ్రాహ్మణుడిగా ఉండి వాడు నీకు గౌరవించలేదంటే అప్పుడు పద్ధతి. నువ్వు వాళ్ళలాగానే కనీసం గుడికి కూడా నువ్వు పంచి కట్టుకెళ్ళవు. యాజ్ ఇఫ్ యు ఆర్ కిక్డ్ ఫ్రమ్ లండన్. లండన్ వాడు ఒక తన్నుదంతే ఇక్కడ పడ్డట్టు. వాడి వేషము, వాడి భాష. నిన్ను ఎందుకు గౌరవించాలి చెప్పండి అసలు? వై షుడ్ ది పీపుల్ ఆఫ్ అదర్ రిలీజన్, అదర్ క్యాస్ట్ ఆర్ అదర్ రిలీజన్ షుడ్ రెస్పెక్ట్ ఏ బ్రాహ్మణ్? బ్రాహ్మణుడు శాపాయుధుడు అని వాడికి పేరు. ఎందుకని? వాడికి జపము తపము చేశాడు. నువ్వు చేసావు? నువ్వు నిత్యాగ్నిహోత్రుడివి. ఇంకా వాడి చేతిలోనే అగ్నిహోత్రం ఉండదు, నీ చేతిలో ఎప్పుడు అగ్నిహోత్రం ఉండదు. నిన్ను ఎందుకు గౌరవించాలయ్యా చెప్పండి. తెలియక చేసే తప్పును మన్నింపగలరు. అది తెలియక చేసిన తప్పు మన్నించండి స్వామి. బ్రాహ్మణ హృదయము కృపతో నిండి ఉండేది. ఎప్పుడు కూడా బ్రాహ్మణ హృదయం ఇప్పుడు కృపతో నిండు మనము నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు. భారతంలో నన్నయ్య గారి పద్యం. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీ రెండును రాజులందు విపరీతముగావున విప్రుడోపు నరపాలుడు శాపము గ్రమ్మరింపగను. విప్రుడోపు నతిశాంతుడయ్యు నరపాలుడు శాపం. నేను రాజుల మనసు మాటలు తీయగా ఉంటాయి, మనసు కఠినంగా ఉంటుంది. అదే వీళ్ళ మనసు మాటలు కఠినంగా ఉంటాయి, మనసు మెత్తగా ఉంటుంది. బ్రాహ్మణుడి మనసు అలా ఉండాలి. ఉంది ప్రభు నీకును నాకును సామ్యము ఎక్కడ? అది ప్రభు మీకు నాకు సామ్యం ఏంటి? అసలు మీకు నాకు పోలిక. నా పేరు శిరస్సు ఎక్కడ, పాదములు ఎక్కడ? శిరస్సు ఎక్కడ, పాదములు ఎక్కడ? రాముడు చిన్న పేరు నాది. అది నాదేమో రాముడు అని చిన్న పేరు. మీ పేరు పరశురాముడు. రాముడు పెద్దది, కూడిన రాముడు పెద్దది. బ్రాహ్మణోత్తమ నా యొద్ద ఒకే ఒక గుణము అల్లెత్రాడు గల ధనసు కలదు. నా దగ్గర కూడా ఒకే ఒక గుణము. గుణం అంటే అల్లెత్రాడు, దాన్ని గుణి అని. అల్లెత్రాడు గల ధనస్సు. అదే మీ దగ్గరే. మీలో పరమ పవిత్రమైన 9 గుణములు కలవు. 9 గుణాలు ఉన్నాయి. ఏమిటయా 9 గుణాలు అంటే? చూడండి, ఇవి 9 గుణాలు చాలా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణులో ఉండాల్సిన శ్యామ, దమ,
తప, శౌచ, శౌచ, శాంతి శాంతి, రాజ్యమేవ చ. శాంతి. ఇది భగవద్గీతలో అవునమ్మా, భగవద్గీతలో ఉంది. శాంతి రాజ్యమేవ చ. శాంతి రాజ్యోమేవ చ. జ్ఞానం విజ్ఞాన జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. 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 క్షమ, స్వభావజం. పుట్టుకతో పుట్టాలివి. వాణ్ణి బ్రాహ్మణుడు. మీరు ప్రతి వాడిని బ్రాహ్మణుని పిలవకండి. మీరు ప్రతి వాళ్ళము కూడా జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదాధ్యయనంతో విప్రహ, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఉందా నీకు బ్రహ్మజ్ఞానం? ప్రతివాడు జన్మతో శూద్రుడు. వాడి పుట్టి నేను తిన్న ఊరు నాయను. వాడు ఎన్ని వేషాలు వేస్తూ ఉంటాడంటే, నేను ప్రవచనంలో ఆ మాట మాట్లాడడానికి తప్పే ఉంది, కానీ జ్యోతిలక్ష్మి వేసిన వేషాలని వేస్తుంటాడు. నీ చేయి పవిత్రమా? మనసు పవిత్రంగా ఉండాలి. మనసు పవిత్రంగా ఉండాలి. మా ఇంట్లోకి రాకూడదు, మా ఇంట్లో రాడు. నువ్వు పవిత్రంగా ఉన్నావా? నువ్వు ముందర పవిత్రతను తెచ్చుకో. ఇవి ఉన్నాయి, తెచ్చుకోండి. శ్యామ కానీ ఇక్కడ వినండి. ఇవాళ మనం ఇంకోటి చెప్పకపోయినా పర్వాలా. కొంతమంది నేను చూశాను, హిపోక్రాట్. ఐఎమ్ నాట్ అన్ యాంటీ బ్రాహ్మిన్, బీయింగ్ ఏ బ్రాహ్మిన్, బట్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ డెడ్ అగైనెస్ట్ ఫర్ దిస్. ఇది కొన్ని వాళ్ళు జాతిరీత్యాను వాళ్ళకు దూరం తీస్తుంది. అప్పుడు వాడి సేవ కూడా నీకు పనికిరాదు కదా. చెప్పండి. శ్రమ, దమము, వీటికి ఎన్నో సార్లు శాంతి పర్వంలో కొన్ని వందల సార్లు వాటికి అర్థం చెప్పాను. దమం, తప ఉందా? శౌచం ఉందా? శాంతి, శౌచం. నేను చూస్తాను. మీరు నాతో రండి, కొన్ని బ్రాహ్మణులకు నేను చూపిస్తాను. నేను 11ంటికి 11:30కి వెళ్తే, గురుగారు ఒక్క నిమిషం నేను స్నానం చేసి నీకు దండం పెడతాను. 11:30 వరకు స్నానం చేయకుండా నువ్వు అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నావు. నేను కొందరు అబ్రాహ్మణులకి తీసుకెళ్తాను. వాళ్ళు స్నానం చేయకుండా కనీసం స్టవ్ వెలిగించరు. స్నానం చేయకుండా వాళ్ళు స్టవ్ వెలిగించరు. అగ్నిహోత్రం అది దొంగ. నువ్వు అప్పటికి 2 సార్లు 3 సార్లు కాఫీనో వీలైతే టిఫిన్ కూడా తినవతలు పారేసి 11:30కి స్నానం చేసి దీపారాధన చేస్తావా? నువ్వు బ్రాహ్మణ కన్యవా? నువ్వు బ్రాహ్మణునివా? నువ్వు నీకు కులమా? నీ ఇంట్లో ఎప్పుడైనా అసలు వండుకున్నావు? ఎప్పుడు మన ఇంటికి వాడెవడో ఏదో టమాటాలు రావాల్సిందే. అదే సుమాటాలో ఇంకోటి ఏదో ఉంది, అది రావాల్సిందే. మరి వాడు చేసిన వాడేవాడు? తీసుకొచ్చిన వాడేవాడు? వాడు పవిత్రుడా? అక్కడ మడి ఉందే? అది ఎలా తింటున్నాం? తప, శౌచం, శాంతి. శాంతి అంటే సహనం. శాంతి అంటే సహనం అమ్మా. శాంతి, సహనం. ఆర్జవం అంటే రుజుత్వం. రుజుత్వం అంటే ఇది స్ట్రైట్. ఇక్కడ ఉన్నదే ఇక్కడికి రావాలి. ఇక్కడి నుంచి వచ్చిందే నువ్వు అనుకోవాలి. వచస్సేకం, మనస్సేకం, క్రియస్సేకం. వీడు ఒకటి అనుకుంటాడు, ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. అర్జవం ఉందా నీరు? తర్వాత జ్ఞాన విజ్ఞాన జ్ఞాన విజ్ఞానం, ఆస్తికత్వం. ముఖ్యంగా అంటే దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. ఇవి ఉన్నవాడిని నువ్వు బ్రాహ్మణుని. కాబట్టి ఇవి 9 పోగులు. ఈ 9 పోగులు ఏమిటి? ఈ 9 పోగులు? ఇదిగో ఇది. ఒక్కొక్క ముడికి 3 ఉంటాయి. ఒక్కొక్క ముడికి 3. అటువంటివి 3. అందుకే ఒక్కొక్క ముడికి మంత్రం ఉంది దానికి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ ఏ మనో ఏ అంతరిక్ష ఏ పృథివీ అని అక్కడ ఉన్నాను. ఒక తాడు తీసుకొచ్చి వేసేసుకుని నేను బ్రాహ్మణ్ణి అని చెప్పేసి నువ్వు నా పక్కన కూర్చోవద్దు, నువ్వు నీ పడ కూర్చో. ఏమిటిది?
ఆ 9 ముళ్ళకి అర్థం తెలుసా? అసలు ఆ 9 మంత్రాలు తెలుసా? ఒక్కొక్క గ్రంథి మంత్రాలు తెలుసా? వేసుకుంటున్నారా ఎప్పుడన్నా? వేయకుండా హౌ డు యూ క్లెయిమ్ దట్ యు ఆర్ ఎ బ్రాహ్మణ్? అసలు నీ క్లెయిమే తప్పు. అని అడిగితే కూడా యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు దాన్ని చూపించారు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు వివేకానంద మీరు అనుకుంటున్నాడు బ్రాహ్మణని? ఈజ్ నాట్ ఎ బ్రాహ్మణ్. కాబట్టి మీ దగ్గర 9 గుణాలు ఉన్నాయి స్వామి, నా దగ్గర ఒకటే. అందుకు గుణం. గుణం అంటే ఇక్కడ యజ్ఞోపేతం. అవి 9. ఆ 9 మంత్రాలను నేర్చుకోండి. లేదు కనీసం గ్రంథి మంత్రాలు నేర్చుకోండి. వేసుకున్నప్పుడు ఆ గ్రంథికి వేయండి. అవి వేసుకుంటున్నాం అంటే నీకు ఇవి ఉండాలి. అనునవి బ్రాహ్మణుల సహజ గుణములు. అవి సహజ గుణాలు స్వామి. మేము అన్ని విధముల మా ఓటమిని అంగీకరించాము. నా దగ్గర ఉన్నది ఒకటే కదా. ఇంకా పైగా ఇంగ్లీష్ అంటే క్షత్రియుడు కూడా వేసుకుంటాడు, కానీ వాడు ఒకటే పోగు వేసుకుంటాడు. క్షత్రియుడు ఒకటే పోగు వేసుకుంటాడు. కాబట్టి నేను మీకంటే ఈవెన్ యజ్ఞోపేతం ఒకటే ప్రాబ్లం. ఇక్కడ ఈయన అల్లెత్తురాడు అన్నాడు. ఇక్కడ గుణమండలంలో 2 ఉన్నాయి. గుణం అంటే తాడు అని ఒక అర్థం ఉంది, అల్లెత్తాడు అని ఒక అర్థం. బ్రాహ్మణోత్తమ మా అపరాధములను బ్రాహ్మణోత్తమ మా అపరాధాలను క్షమించండి స్వామి. దోహ బార్ బార్ ముని విప్రబర్ బార్ మార్ ముని విప్రబర్ కహా రామ సన రామ కహా రామ సన రామ బోలే భృగుపతి సర్షు హసి తహు బంధు సముభామ. శ్రీరాముడు పదే పదే పరశురాముని మునీశ్వర బ్రాహ్మణోత్తమ అనుచు సంబోధించి పరశురాము మునీశ్వర బ్రాహ్మణోత్తమ మునీశ్వర బ్రాహ్మణోత్తమ అని సంబోధిస్తున్నాడు. దానికి భార్గవరాముడు నీవును నీ తమ్ముని వల్ల కపటివి అని నువ్వును నీ కమ్ముడి వగల కపటి. ఎందుకని ఇది వాల్మీకి రామాయణంలో చెప్పాను. వాల్మీకి రామాయణంలో ఇది శ్లోకం ఏంటి? చేతిలో ధనుర్బాణములు ధరించి పరశువు ధరించిన బ్రాహ్మణుడైన పరశురాముకి ఈ రాముడు నమస్కరిస్తున్నాడు. అంటే నువ్వు నమస్కరించేది నా బ్రాహ్మణత్వానికి కానీ నా వీరత్వానికి కాదా అన్నాడు. అంటూ ఆయన చెప్పాడు. కానీ నేను చెప్పాను, నువ్వు విల్లు పట్టుకుని చంపింది ఎవరినయ్యా? తాటక స్త్రీని. నువ్వు ఆ వీరత్వం గురించి మాట్లాడేది అని వాల్మీకి రామాయణం. ఇందులో కూడా ఉందేమో నాకు తెలియదు, ఇప్పటివరకు నాకు తెలియదు. చౌపాయి ఆఖరి చౌపాయి. నిపట హి ద్విజ కరి జానహి మోహి మై జస విప్ర సునావవు తోహి చాప స్రువ సర్ ఆహుతి జాను కోప మోర అతి ఘోర కృషాను సమిత సేన చతురంగ సుహాయి మహామహీప భయే పశు ఆయి మై ఎహి పరసు కాటి బలి దీన్ హే సమర జగ్య జప కోటిన కీం హే మోర ప్రభావు విదిత నహి తోరే बोलसी निधरी विप्र के बोरे पंजव चाप दापु बड़ा भाड़ा अहमिति मनहु जीति जगुठाड़ा राम कहा मुनि कहो विचारी जिस अति बड़ी लघु चूक हमारी चुवत ही टूट पिना का पुराना मैं कही हेतु కరవు అభిమాన నీవు నన్ను కేవలం ఒక సాధారణ బ్రాహ్మణుడిగా భావిస్తున్నావు. కేవలం సాధారణమైన బ్రాహ్మణుడిగా భావిస్తున్నావా శ్రీరామ? నేను ఎటువంటి బ్రాహ్మణుడో తెలుపదను. అది నేను ఇటువంటి బ్రాహ్మణుడు నీకు చెప్తాను విన్నాను. నా ధనసు శృవము బాణములు ఆజ్యములు. అది నా ధనస్సు శృవము బాణములు నా ధనస్సు అనేటువంటిది ఏంటి? శృవం. శృవము అంట. మనం యజ్ఞం చేసేటప్పుడు శృవాలని ఉంటాయి,
అట్లా దాంతో వేస్తాం. అది నా ధనస్సు ఏమిటి? స్రవం. మరి నా బాణాలు ఏమిటి? ఆజ్యం. ఆజ్యం అంటే నెయ్యి. అంటే ఈ స్రవములో ఈ నెయ్యి వేసి అందులో వేస్తాము. నా కోపం మండుచున్న నా అగ్ని, కోపము మండుచున్న అగ్ని, చతురంగ బలములు, చతురంగ ఫలములు. నేను అందరినీ చెప్పేస్తాను కదా, వాళ్ళు నా సమిత. మహారాజులు బలి పశువులు, వారిని వారిని గొడ్డలితో కొట్టలతో నరికిస్తా. అంటే యజ్ఞం అయిన తర్వాత బలి ఇవ్వాలి కదా, బలి ప్రధానం. కాబట్టి ఆ బలి చాలా ముఖ్యం. ఇప్పుడు మనం కూడా చక్రార్చ మీకు అందుకే చూపిస్తూ ఉంటాను. ఆ బలి మనం ఎలా ఇస్తాం? ఆ బలి అవి యజ్ఞ పశువులే ఈ రాజు బలి. అటువంటి బ్రాహ్మణ్ణి వారిని గండ్ర కొట్టలతో నరికి బలి గావించి. ఇట్టి రణయజ్ఞములను రణయజ్ఞములు ఎన్నో చేశాను రామా, నేను నా ప్రభావము నీకు తెలియదు. అందువలన నీవు నన్ను సామాన్య బ్రాహ్మణుడిగా సామాన్య బ్రాహ్మణుడిగా అనుకుని నన్ను అవహేళనగా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా మీ తమ్ముడులాగా నెత్తుంటారు. ధనస్సు విరిచితినని మిక్కిలి మిడిసిపడుచున్నావు. అది ధనస్సు విరిచాను అని జయించిన వాడి వల్ల మురిసిపోవచ్చు. నువ్వేమనుకున్నావు అంటే మొత్తం ఈ ప్రపంచాన్ని జయించిన వాళ్ళలాగా ఏదో మురిసిపోతున్నావు. నువ్వు ఒక్క ధనస్సుని వెరగొట్టి. శ్రీరామచంద్రుడు ప్రత్యుత్తరము ఇచ్చాడు. శ్రీరాముడు ఏమన్నారంటే దానికి సమాధానంగా, మునీశ్వర, నెమ్మదిగా ఆలోచింపుడు. మీ కోపమేమో చాలా గొప్పది. మీ కొమ్మది చాలా గొప్పది. అయితే నా అపరాధం మిగిలి చిన్నది. నీ కోపం చాలా గొప్పది, నా అపరాధం చాలా చిన్నది. ఒక్క ధనుసు మీద కొట్టాను నేను, అంతే కదా. అది కూడా ప్రతిజ్ఞ ఉంది కాబట్టి, లేకపోతే ఆ ధనుసు మీద నాకేమన్నా శత్రుత్వం ఉంటే లేదు కదా. ధనుసేమో కటకి ప్రాతది. ధనుసేమో చాలా కట్టిక, చాలా ధనుసు పాత ధనుసు. నువ్వు ఎక్కువ పెట్టినప్పుడు విరిగిపోయింది స్వామి, విరిగి పెట్టాలి నేను లేదు. తాకియు తాగక ముందే విరిగిపోయినది. గర్వపడదేను. నేను ఎందుకు గర్వపడతానండి? అది పరమ పాత ధనుసును పెరగొట్టిన ఎందుకు గర్వపడదు? అది ఇలా ముప్పుకుంటేనే విరిగిపోయింది. మనం ఏదైనా గొప్ప పని చేస్తే దాని గురించి గర్వపడాలి. అంటే శ్రీరాముడు తను చేసింది చాలా తక్కువ పని అనుకో, ఆయన దృష్టిలో తక్కువే కదండి. జోహము నిదరహి విప్రపది సత్యసునహో భృగునాథ జగు సుబటు జహి భృగునాథ. బ్రాహ్మణుడైన నిన్ను నిదారణ చేసినట్లుగా మీరు బ్రాహ్మణుడైనటువంటి మీరు బ్రాహ్మణుడిని నిన్ను నిరాదరణ చేసినట్లుగా మీరు నిరాదరణ చేశానని మీరు కనుక భావిస్తే సత్యమును వచ్చించదను వినుడు. మీకు నిజం చెప్తాను ఏమిటంటే, అది మేము భయముతో తల వంచవలసిన వీరుడు ప్రపంచమును ఎవడు కలడో తెలుపుడు. మీకు భయముతో తల వంచవలసిన వీరుడు ప్రపంచంలో ఎవడు కలడో. భయముతో తల వంచవలసిన వీరుడు ఎవరో మీకు బ్రాహ్మణుని నిరాదరణ చేశాను. మీకు భయంతో ఎవరు తల వంచారో అన్నారు. దానికి పరశురాముడు ఏం చెప్తారో మనం రేపు మహాదేవ్ రూపమా గ్రాభయామి. దీపం దర్శయామి. ధూపదీప అనంతరం ధ్వజమనం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంతాం విద్యాం జగన్మయీ బుద్ధిం ప్రచోదయాత్. సత్యం దర్శేన వరణ్యామృతోపస్సారణవతి. షోడశ సహస్ర భార్య పుత్ర పౌత్ర పరివేష కృష్ణ పరమాత్మనే బ్రహ్మణే
నమో నమః జ్ఞానప్రసూనాం బాధమతిరేకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. मध्ये मध्ये पानीयं समर्पयामि. हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, समर्पयामि. ताम्बूलचर्वणानन्तरं शुद्धाचमनीं समर्पयामि. नमस्करोमि. मङ्गलमहानीराजनतीर्थम् रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय सीताय पतये आनन्दमङ्गलकर्पूरनीराजनदीपं नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. नमस्करोमि. हर नमो पार्वतीपतये महादेव हर. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవతాపన క్షుదావేదన చే నిజ తపకుతుపవేళకనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగా పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వర. చామరం వేజయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సదనాः సంతు. జీవేమ శతం మాం సహ కుటుంబం సచివ పరివారం రక్షन्तు. సర్వే జనాన్ రక్షन्तు. రక్ష్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే మహాదేవ 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 మహాదేవ. మహాదేవ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ మహాదేవ మహానుభావ. నమో మహాదేవ 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 తల్లి మానసమ్మ గారు. నమః. మహాదేవ్ గురు గారు. మహాదేవ 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 మూర్తి గారు. మహాదేవ్ గురు గారు. మహాదేవ్ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి కామాక్షమ్మ గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురుగారు. చేస్తా తొందరగా